యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హుజూరాబాద్ రాజ్పల్లి గ్రామానికి చెందిన నోముల చంద్రయ్య, ఎల్లమ్మ దంపతులకు 2 కుమారులు, 1 కూతురు. పెద్ద కొడుకు రాజు స్థానికంగా ఉండి వ్యవసాయం చేసుకుంటుండగా చిన్న కుమారుడు అంజీ హైదరాబాద్ లో డ్రైవర్ పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కుటుంబం వివాదాలు ఉండటంతో తెల్లారేసరికి రాజు విగత జీవిగా మారడం, తలపై గాయాలు ఉండటంతో క్లూస్ టీం ఆధారంగా కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామం హుజూరాబాద్ మండలం లోపల సుమారు 8:30 ఆ ప్రాంతంలో ఇన్స్పెక్టర్కి ఒక కాల్ వస్తుంది. దాంట్లో నోముల రాజు అనే అటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు చంపి ఇంట్లో వేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వారు అక్కడికి వెళ్ళి దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినారు. అతను మంచంలోనే పడుకొని చనిపోయి ఉన్నాడు. దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతున్నది. సో దీంట్లో కుటుంబ సభ్యుల ఇంకెవరైనా అనేది పూర్తి వివరాలు మేము సేకరిస్తూ ఉన్నాం. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. రాజపల్లి గ్రామం హుజూరాబాద్ మండలం లోపల సుమారు